శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఇవాళ వైశాఖ పౌర్ణిమ, అంటే రాత్రిగాల పౌర్ణమి నిన్నే ఉంది, కానీ మనం మిగులు చేస్తాం కాబట్టి ఇవాళ అంటే నేను రాత్రి ఎప్పుడో 7:47 వచ్చింది. ఇవాళ కూడా అంతా ఉంది సాయంత్రం వరకు. మహావైశాఖి తర్వాత నరసింహ జయంతి, అది కూడా చాలామంది నిన్న జరుపుకున్నారట, కానీ నరసింహ జయంతి ఈరోజు అండి. అయితే రుణబాధలు కానీ, తగ్గని అనారోగ్య సమస్యలు కానీ, ఒకళ్ళ మనని విసిగిస్తున్నారు అన్న శత్రుపీడ కానీ ఉన్న నరసింహస్వామిని కొలిస్తే అవన్నీ తీరుతాయండి. నరసింహస్వామి నాకైతే చాలా పట్టు. అసలు చాలా, అంటే మా కులదైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు, కానీ నరసింహస్వామి మాకు చాలా ఇదండి. చాలాసార్లు మేము సింహాచలం వెళ్ళాం. సింహాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఆయన్ని దర్శించుకుని మన మనసులో కోరిక చెప్పుకుంటే తప్పకుండా తీరుతుంది. కప్పస్తంభం అని ఉంటుంది, ఆ కప్పస్తంభాన్ని పట్టుకుని మన మనసులోనే 2 కోరికలు చెప్పుకోవాలి. తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయండి 6 నెలల లోపల. ఇది నా స్వానుభవం. వీలైన వాళ్ళు తప్పకుండా అటువైపు ఉన్నవాళ్ళు వెళ్ళండి. ఇంటి దగ్గర మామూలుగా మనం నరసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకున్నా చాలా మంచిది అన్నమాట. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ప్రత్యేకించి అప్పుల బాధలు అవి ఉన్న వాళ్ళకి అవి తగ్గుతాయి. వెంటనే అంతా సవ్యంగా సమానం అయిపోదు, మన కర్మ కొంత ఉంటుంది కదా, కానీ పరిస్థితులు కొంత సానుకూల పడతాయి. అది తర్వాత ఇవాళ మహావైశాఖి అంటే ఏంటో అంటే బుద్ధ పౌర్ణిమ అని కూడా అంటారు. బుద్ధుడు పుట్టినరోజు, బుద్ధుడు నిర్యాణం చెందిన రోజు కూడా ఈ రోజేనండి. ఈరోజు నేను బుద్ధుడి అష్టాంగ యోగం అని ఉంటుంది, ఆయన 8 సూత్రాలు చెప్పారు. అది పాళీ భాషలో ఉంటుంది, దాన్ని సంస్కృతంలోనూ తర్వాత తెలుగులో కూడా అనువదించారు. ఆ సంస్కృతం నుంచి తెలుగులో అనువదించింది నేను పుస్తకం చూడడం అయింది. అది కూడా వీడియో చేశాను. అది ఏంటంటే మనిషి ఎలా సవ్యమైన జీవనాన్ని కొనసాగించాలి, దానివల్ల ఆ మనిషికి ఇతరులకి కూడా ఎలా ఆనందంగా ఉంటుంది అన్నది తెలుస్తుంది, జీవితం యొక్క పరమార్థం తెలుస్తుంది అన్నమాట. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. అందరూ ఆసక్తి ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఆ వీడియో చూడండి, చాలా మంచి వీడియో అది. బుద్ధుడు అష్టాంగ యోగం అంటే అది చాలా మనకి ఇది ఉంటే, పుణ్యం ఉంటే తప్ప మన కళ్ళా పడదు, మనం చదవాలేము, దాని మీద ఆసక్తి కూడా ఉండాలి, అది సంగతి. ఎందుకంటే ఎవరెవరో రకరకాల, ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఒక రకంగా ఉంటాం, అంటే అలా ఉండాలి ఉండకూడదు అన్నది మనకు తెలియదు. అందులో ఆయన చెప్తాడు మనిషి ఎలా ఉండాలి, మన మనస్సు ఎలా ఉండాలి ఏంటి అన్నదన్నమాట. చాలా మంచి సూత్రాలు అవి 8. తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తాను కాసేపట్లో, అది కూడా అందరూ చూడండి. ఈరోజు నృసింహ జయంతి అందరూ చక్కగా జరుపుకోండి. అంటే జరుపుకోవడం అంటే ఆ నరసింహస్వామిని పూజించడం, ప్రార్థించడం. మనం లౌకికంగా మన కోరిక ఏమీ లేదే పూజ చేయం కదండి, అంటే అది తప్పు కాదు. అమ్మ శారదాదేవి చెప్పినట్టు, నాకు ఎప్పుడు చెప్తా మీకు, ఆవిడ అంటారు శారదాదేవి అంటే మాతృమూర్తి, రామకృష్ణ పరమహంసుల వారి భార్య. నాకు గృహస్థు భక్తులు అంటేనే ఎక్కువ ఇష్టం సన్యాసుల కన్నా. అప్పుడు చాలామంది సన్యాసులు తీసుకునేవారు ఆయన దగ్గరికి వచ్చి. గృహస్థు భక్తులు కూడా వాళ్ళ దర్శనానికి వచ్చేవారు. ఎందుకంటే గృహస్థు తన కుటుంబంలో తన ధర్మం నిర్వహిస్తూనే అందులో ఉన్న సాధక బాధకాలు పడలేక భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. అటు నిర్మలంగా ప్రార్థించి వాళ్ళు ఉంటారు. వాళ్ళ అన్ని పనుల్లోనూ భగవంతుడిని తలుచుకుని ప్రార్థించే గృహస్థ భక్తులు అంటేనే నాకు ఇష్టం అని చెప్తుంది ఆ తల్లి. అలాగా లౌకికమైన కోరిక మనకి ఏది లేకుండా భగవత్ పూజ కూడా చేయం తండ్రి, చల్లగా చూడు, లేకపోతే నాకు అది ఇయ్యి, నాకు ఈ అనారోగ్యం తగ్గించు, అది మానవ సహజం అంతే. పిల్లలు తల్లిదండ్రులను అడగరా, అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు అని. అలాగే భగవంతుడు మన తల్లిదండ్రులుగా, మన తల్లిదండ్రులే కాబట్టి లక్ష్మీనారాయణ అనేవి
పార్వతి శివుడు అవని ఎవరవనేవ్వండి, వాళ్ళు మన తల్లిదండ్రులుగా భావించి మనం కోరిక కోరుతాం. అందులో ఏమీ తప్పు లేదు. అలా అని అదే పనిగా లిస్టు పెట్టుకుని వరుసగా దాని తర్వాత ఒకటి కూడా కోరడము భావ్యం కాదు. ఆయన చెయ్యడు. ఎందుకంటే మన కర్మను కూడా పరిపక్వం అవ్వనివ్వాలని అలా చూస్తూ ఉంటాడు. కానీ మన తీవ్రమైన వేదనలోనూ కష్టంలోనూ ఉన్నప్పుడు మాత్రం మనం ఆర్తితో బాధపడితే తప్పకుండా మనని బయటికి లాగుతాడండి ఆ కష్టం నుంచి ఆయన. అది ఈరోజు నేను మీకు అందరికీ చెప్పే విషయం ఇదే. ఈ బుద్ధుడి అష్టాంగ యోగం కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా అందరూ చదవండి, అది చూడండి ఆ వీడియో. తర్వాత నిన్న నాకు ఆవకాయ పని అయిందండి. ఇంకా రేపు మొన్న పెట్టిన పచ్చావకాయ అన్నీ తిరగకలపాలి. 3 రోజులు అయిపోతుంది. మళ్ళీ ఇంకాస్త నూనె పోసుకుని జాడీల్లోకి తీసేసుకోవాలి. అది సంగతి అండి. మరి ఉంటాను. ఈ ఏడాది భగవంతుడి దయ వల్ల ఏ ఆటంకాలు లేకుండా కొంచెం ఓపికతో బాగానే అయిపోయింది. ఇంకా మాగాయ పని ఉంది, అది 5-6 తారీఖుల తర్వాత చూస్తాను. ఆవకాయ కనుక మాగాయ కొంచెం ఎక్కువ పని, అది ముక్క ఎండబెట్టాలని కొంచెం ఎండగాను ఉంటుంది, మధ్యాహ్నప్పుడు పొద్దున్నప్పుడు మబ్బుగాను ఉంటుంది. అవన్నీ ఆవకాయ అంత తేలిక కాదు మాగాయ. అవన్నీ చెక్కు తీసి ముక్కలు తరిగి ఉప్పు నూరేసి మళ్ళీ ఎండబెట్టి అవన్నీ కలపాలి కదా. ఇది సంగతి. ఉంటాను మరి. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. నేను చెప్పిన విషయాల మీద అక్కడ మాట్లాడుకుందామా. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.